ఉత్సవాల శుభ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారికి, ఐటీ శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారికి, హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులకి, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి, రాజయ్య గారికి, శాసన మండలి సభ్యులకి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్స్కి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లందరికీ, అడ్వైజర్స్, గవర్నమెంట్కు ఉన్నటువంటి అడ్వైజర్స్ అందరికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజల తరఫున, గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి ముందుగా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ, ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రైజింగ్ తెలంగాణ అని, అదేవిధంగా రైజింగ్ హైదరాబాద్ అని ఈరోజు హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు వివిధ స్టాల్స్లో పర్యటించి మరి ఆయా స్టాల్స్లో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ చేస్తున్నటువంటి పనితీరుని తెలుసుకొని వారికి ఉన్నటువంటి సౌకర్యాలని ఎలా ఇంకా మెరుగుపరచాలి, హైదరాబాద్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఇవ్వాల్సినటువంటి ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేసుకొని ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి రద్దీ కానీ, పెరుగుతున్నటువంటి ఒక ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ వల్ల హైదరాబాద్ సిటీలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో అన్ని కేబీఆర్ పార్క్ చుట్టూ కానీ వివిధ ప్రాంతాల నుండి అండర్ పాస్లు ఏర్పాటు చేసి మరి పెరుగుతున్నటువంటి రద్దీని అధిగమించడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి సుమారు 3,500 కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల వల్ల మూసీ ప్రాజెక్టు ఒక ప్రక్షాళన చేయాలని, మూసీ ద్వారా పెరుగుతున్నటువంటి కాలుష్యతం ద్వారా పక్క జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఎన్నో రకాలుగా ఇబ్బంది కలుగుతున్నటువంటి ఆలోచనతోని మూసీ ప్రక్షాళన చేయాలని మూసీకి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి మొన్ననే మనం చూసాము మరి ముఖ్యమంత్రి గారు మరి సౌత్ కొరియాకు పంపించి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఎలా జరిగింది, అక్కడ వస్తున్నటువంటి మురికి కాలువని దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో మరి వాళ్ళు ఎలా చేశారు, ఎలా కృషి చేశారని దానికి అనుగుణంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో మరి 29 రాష్ట్రాలను మించి ఈరోజు హైదరాబాద్ తెలంగాణలో ఇచ్చినటువంటి మరి బెనిఫిట్స్ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్పడంలో మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. అందుకనే ఈరోజు హైదరాబాద్ సిటీకి ఈరోజు నేను ఇంతకుముందే అడ్వైజర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగి మిస్సింగ్ లింక్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేసి మిస్సింగ్ లింక్స్ వల్ల చాలా చోట్లలో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే 6,000 కోట్లు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకంగా మొదటిగా జరిగినటువంటి శాసనసభలో 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ గ్రేటర్ హైదరాబాద్కి ఇచ్చినందుకు కూడా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తేదలుచుకున్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు 200 యూనిట్ కరెంటు తీసుకుంటా ఉన్నారు. నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు ప్రకటించారు 3,500 రూపాయలు 3,500 హౌసింగ్ స్కీము పేద ప్రజలకు నియోజకవర్గానికి ఇస్తున్నందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇల్లుండి కట్టుకోలేని వారికి కూడా ఆర్థిక సాయం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఒక అంచెలంచెలుగా చేసుకొని వచ్చి రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితి నుంచి అధిగమించుకుంటూ ఈరోజు ఈ హైదరాబాద్ సిటీని తెలంగాణని ఒక గడిలో పెడుతూ తెలంగాణ నంబర్ 1 కంట్రీగా, నంబర్ 1 సిటీగా హైదరాబాద్కు మరి ఒక రెండో క్యాపిటల్ సిటీ కంటే కూడా మంచిగా ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి యాక్షన్ ప్లాను, వారు చేసినటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికనే దీనికి ఆదర్శమని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇవన్నీ కార్యక్రమాలు మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరగడం కూడా ఖైరతాబాద్ ప్రజలు చేసుకున్నటువంటి ఒక
అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి హృదయపూర్వకంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఖైరతాబాద్ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యుల స్వాగత శుభాకాంక్షకు ధన్యవాదాలతో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో మహానగర మహోత్సవంలో ఇప్పుడు అత్యంత ప్రధానమైన ఘట్టం లాంచింగ్ ఆఫ్ హెచ్ సిటీ ప్రాజెక్ట్స్ బై ఆనరబుల్ సీఎం. ఇప్పుడు రిమోట్ నొక్కి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాలని శుభారంభం చేస్తారు. మన ముందు ఉన్న వేదికలపై ఆ స్క్రీన్ల మీద వివరాలు చూడవచ్చు.